శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి గత జన్మలో అతి నిగూఢమైన జ్ఞాపకాల గురించి, అలాగే కొన్ని సందర్భాలలో మనకు జరగబోయేవి ముందుగా తెలుస్తాయి. అది మీరు గమనించారా? వృషభ రాశి వారు గత జన్మలో ఏమి చేసేవారు, ఎలా జీవించేవారు, ఏ విధంగా మరణించారు, ఆ విషయాలు మీకు వీడియో మధ్యలో కొన్ని, చివర్లో కొన్ని తెలియజేస్తాను. మీలో ఎంతమందికి ఆ జ్ఞాపకాలు ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి. ఒక వ్యక్తి గత జన్మ వివరాలు తెలుసుకోవటానికి అతని ప్రస్తుత జన్మకు చెందిన జాతక చక్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఒక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం జీవిస్తూ ఉన్న అందరికీ గత జన్మ ఉండి ఉండకపోవచ్చు. వాళ్ళకి ఈ జన్మనే మొదటి జన్మ కావచ్చు. ఒక వ్యక్తి జాతక చక్రంలోని గ్రహం యొక్క స్థితిని బట్టి ఆ వ్యక్తికి ఇదే మొదటి జన్మ లేక అతడిది గత జన్మలు ఉన్నాయా అన్న విషయం తెలుసుకోవచ్చు. వృషభ రాశి వారు గత జన్మ వివరాలను తెలుసుకోవటం వల్ల ఇప్పుడు కలిగే ప్రయోజనం ఏంటి అని కొందరు నిరాశావాదులు భావించవచ్చు. కానీ తమ జీవితాల్లో ఎదురవుతున్న విజయాలకు, పరాజయాలకు, పరాభవాలకు, కష్టాలకు, నష్టాలకు మూల కారణాలు గత జన్మలో ఉన్నాయని కొన్ని గ్రంథ శాస్త్రాలు తెలియజేశాయి. ఆ కారణాలు తెలుసుకుని వాటికి తగిన పరిహారాలను లేదా ప్రతిక్రియలను చేయటం ద్వారా ఆ కష్టాల నుంచి తొలగించుకోవచ్చు అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలి. గత జన్మలో ఒక వ్యక్తి చేసిన చెడు లేదా మంచి పనుల తాలూకా ఫలితాలను ఆ వ్యక్తి ఈ జన్మలో అనుభవించి తీరాలి. ఏ పొరపాట్లు గత జన్మలో చేశారో తెలుసుకుంటే ఈ జన్మలో వాటిని సరిదిద్దుకుని ప్రస్తుత జన్మను, రాబోయే జన్మను సుఖవంతం చేసుకోవచ్చు. అందుకు ఉపయోగపడేదే జ్యోతిష్య శాస్త్రం అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం మీ గత జన్మ తాలూకా జ్ఞాపకాలు ఈ జన్మలో మీ మెదడులో ముద్రించబడి ఉంటాయి. నేను చెప్పబోయే విషయాలు మీలో చాలా మందికి అనుభవంలో ఉండే ఉంటుంది. అది తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఒక వ్యక్తి అసాధారణమైన ప్రజ్ఞను ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే అందుకు తగిన శక్తి సామర్థ్యాలను అతడు గత జన్మలోనే సంపాదించుకున్నాడు అని గుర్తించాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తి గత జన్మలో ఆయుర్వేద వైద్యంలో ఎంతో సాధన చేసి వయసు అయ్యాక మరణించాడు అనుకుందాం. అతడు ఈ జన్మలో MBA, MCA, ఇంజనీరింగ్ లాంటి చదువులు చదువుతున్నాడు అనుకోండి. కానీ అతనికి చిన్నప్పటి నుండి ఆయుర్వేద వైద్యం మీద అతనికి ఒక రకమైన ఇష్టం పెరుగుతూ ఉంటుంది. అలాగే దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం చిన్న వయసు నుంచి పెరుగుతూ వస్తుంది. దాని మీద అతను చదివిన చదువు కన్నా వైద్యం మీద ఎక్కువ నాలెడ్జిని సంపాదించుకుంటాడు. కానీ అతను చదివే చదువుకి అతను అంతర్లీనంగా ఇష్టపడేదానికి సంబంధం ఉండదు. చాలా మంది చిన్న వయసులోనే అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తారు, పాటలు అలవోకగా పాడుతూ ఉంటారు. వాళ్ళంతా వాళ్ళ ప్రతిభను చూపుతారు. ఇలా చిన్న వయసులోనే గత జన్మ జ్ఞానాన్ని ప్రదర్శించటం మనం చాలా మందిని చూసే ఉంటాం. కొంతమందిలో ప్రతిభ ఉన్నా బయటకు వ్యక్తం చేయలేరు. కారణం, దాని మీద పూర్తిగా నాకు అవగాహన లేదేమో అని భయం. మరి మీరు దేనిలో ఆసక్తి చూపుతున్నారో మీ అమూల్యమైన ప్రతిభను కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. గత జన్మ జ్ఞానాన్ని ఎలా ప్రదర్శిస్తారు అనే సబ్జెక్టు మీద నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా. ఆ నోటిఫికేషన్ మీకు రావాలంటే ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే కొన్ని సందర్భాలలో ముందుగా జరగబోయేవి మనకు తెలుస్తాయి, కానీ ఆ విషయం మనం గుర్తించం. మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడాలి. రాహుగ్రహం మానవుని యొక్క గత జన్మ జ్ఞాపకాలను తెలియజేస్తుంది. మానవుడు గత జన్మలో చేసిన కర్మఫలాన్ని ఈ జన్మలో అనుభవించేలా చేసేది రాహుగ్రహమే కావటం విశేషం. అయితే కేతుగ్రహం కూడా కొంతవరకు గత జన్మ గురించి తెలియజేసినప్పటికీ గత జన్మ గురించి తెలుసుకోవటానికి రాహువే అధికంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే ప్రస్తుత జన్మలోని జాతక చక్రంలోని గ్రహాల స్థితిగతులు, కొన్ని గ్రహాలపై ఇతర గ్రహాల దృష్టి కూడా
గత జన్మకు సంబంధించిన ఫలితాలను ఈ జన్మలో అందేలా చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పే విషయాలను విని మీకు అలాంటి అనుభవం జరిగిందా లేదా అన్న విషయాన్ని మీరు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు గనక ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు అది కారులో కావచ్చు, ఫ్లైట్లో అవ్వచ్చు, ట్రైన్లో అవ్వచ్చు, లేదా ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు, లేదా కొన్ని కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు ఇంతకు ముందు మీరు అక్కడికి వచ్చినట్టుగా అనిపించడం, లేదా హోటల్లో మన టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళని చూసినప్పుడు ఇదేంటి ఇంతకు ముందే ఇలా అందరం కూర్చున్నట్టుగా అనిపించడం, లేదా ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు కిటికీలోంచి బయటికి చూసినప్పుడు, కంపార్ట్మెంట్లో కూర్చున్న జనాలను చూసినప్పుడు కానీ ఇంతకు ముందు అక్కడ ఉన్న కొంతమందితో కలిసి జర్నీ చేసినట్టుగా ఒక విధమైన ఫీలింగ్ వస్తుంది. అంటే మనం ఇంతకు ముందే ఇక్కడ ఉన్న వాళ్ళతోటి ప్రయాణం చేసినట్టుగా కానీ, హోటల్లో కూర్చుని అదే టేబుల్ దగ్గర కూర్చున్నట్టుగా, టిఫిన్ చేసినట్టుగా కానీ మన మైండ్కి అనిపిస్తుంది. కానీ అంతకు ముందెప్పుడూ అక్కడికి వెళ్ళి ఉండరు. ఇదే మొదటిసారి ఇదే ప్లేస్లో కూర్చున్నట్టుగా అనిపిస్తోంది అనే భావం మీకు అనిపించిందా లేదా? ఇలా ఎంతమందికి అనిపించిందో ప్రతి ఒక్కరూ కమెంట్ చేయండి. ఇలా ఎందుకు అనిపించిందో మీకు నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా. ఆ విషయాలు తెలుసుకోవాలనుకునేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వృషభ రాశి వారి జాతకంలో 12వ స్థానమైన రాశిని బట్టి అతడు గత జన్మలో ఏ వృత్తి చేసి ఉంటారు, ఏ విధంగా జీవించి ఉంటారు, ఏ విధంగా మరణించి ఉంటారు అన్న విషయాల గురించి తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి రచయిత కావాలంటే అతనికి తన భావాలను ఇతరులకు బలంగా తెలియజేసే సామర్థ్యం ఉండాలి. ఈ జన్మలో ఒక వ్యక్తి జాతకంలో 12వ స్థానంలో బుధుడు ఉన్నట్లయితే గత జన్మలో అతని జాతక చక్రంలోని 1వ స్థానంలో బుధుడు ఉండి ఉంటాడని భావించాలి. గత జన్మలో ఆ వ్యక్తి లగ్నంలో బుధుడు ఉన్న కారణంగా ఆ వ్యక్తికి గత జన్మలో గొప్ప మేధస్సు ఉంటుంది. ఆ మేధస్సు ఈ జన్మలో కూడా సంక్రమించిన కారణంగా అతడు ఈ జన్మలో రచయితగాను, ప్రవచనకర్తగాను, ఎడిటర్గాను ప్రావీణ్యం సంపాదిస్తారు. వృషభ రాశి వారి ప్రస్తుత జాతక చక్రంలోని 12వ స్థానం వృషభ రాశి అయినట్లయితే అతడు లేక ఆమె గత జన్మలో ఆ వ్యక్తి భూమికి సంబంధించిన వృత్తిలో కానీ, భూమి పన్నులు సేకరిస్తూ కానీ జీవించినట్లుగా తెలుసుకోవాలి. ఆ వ్యక్తి గత జన్మలో ఉరివేయబడటం కానీ, మెడకు సంబంధించిన అనారోగ్యం వల్ల కానీ మరణించినట్లుగా భావించాలి. వీరికి ఈ జన్మలో భూములకు సంబంధించిన తగాదాలు కానీ, మెడకు వెన్నుపూసకు సంబంధించిన గొంతుకి సంబంధించిన ఇబ్బందులు కానీ ఉంటాయి. గత జన్మలో తన ప్రేయసి లేదా ప్రియుని పట్ల కానీ, భార్య లేదా భర్త పట్ల కానీ, మొత్తానికి స్త్రీల పట్ల అయినా పురుషుల పట్ల అయినా ఎలా అయితే నడుచుకుని ఉంటారో దాని ఆధారంగానే ఈ జన్మలో మనకు శుక్ర బలం నిర్ణయించబడి ఉంటుంది. ఎవరైతే తన గత జన్మలో తమ భాగస్వాములను మోసం చేశారో, స్త్రీల పట్ల అగౌరవంగా ఉన్నారో వారికి ఈ జన్మలో శుక్రుడు ప్రతికూల స్థానంలో ఉంటూ అదే విధమైన మోసాలు, బాధలు జాతకునికి కలిగేలా చేస్తాడు. శుక్రుడు ప్రతికూలంగా ఉండటం వల్ల ప్రేమించిన వారి చేతిలో మోసపోవడం, పెళ్లి చేసుకున్న వారి చేతిలో ఇబ్బంది పడటం, అసలు నిజమైన స్వచ్ఛమైన ప్రేమ అనేది దొరక్కపోవడం లాంటివి జరుగుతాయి. ఇదే విధంగా గత జన్మలో ఎవరైతే ఆడవారి పట్ల, తాము ప్రేమించిన వారి పట్ల, పెళ్లి చేసుకున్న వారి పట్ల పూర్తి గౌరవంగా చూస్తూ వారు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించిన వారికి ఈ జన్మలో వారికి మంచి మనసుతో తమని ప్రేమగా చూసుకునే జీవిత భాగస్వామి లభిస్తారు. స్త్రీల నుండి గౌరవం లభిస్తుంది. ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.